మే మొదటి వారానికి వచ్చేసాం. దాదాపు అన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తయిపోయి భూములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కురిసే అడపాదడపా వర్షాలను ఆధారంగా చేసుకొని రైతులు లోతుదుక్కులు చేసుకునే వీలుంది. పంటల సాగుతో గట్టిపడ్డ భూమి పైపొరలను తెరవడంతో పాటు లోతుగా దుక్కి చేయడం వల్ల లోపలి మట్టి పొరలు బాగా వదులవుతాయి. అంతేకాకుండా నేల లోపల ఉన్న నులిపురుగులు, చీడలు వంటివి బయటకి వచ్చి వేసవి ఎండవేడికి చనిపోతాయి. కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారైనా రైతులు లోతు దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేసుకోవడానికి అనువైన పరికరాలు, వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త సిహెచ్ అప్పారావు. ఈ వేసవిలో ఏప్రిల్ నెలాఖరులో మనకి ఈ హార్వెస్టింగ్ అన్నది చేసుకుంటామండి. చాలా వరకు పంటలు ఏప్రిల్ నెలాఖరులో కోతలు అన్నవి జరుగుతాయి. కోతల అనంతరం మనం ఈ వేసవి దిక్కులు చేసుకున్నట్లయితే మనం ఈ ఎల్నినో ప్రభావంతో చాలా వరకు మనకు బెట్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందండి. కాబట్టి ఈ లోతు దుక్కులు మనం ఖచ్చితంగా చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ముఖ్యంగా ఈ వర్షం పడినప్పుడు నీరు అనేది మనకి భూమిలో ఎక్కువ ఇంకే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లోతు దుక్కులు ఎప్పుడు చేసుకోవాలంటే, మనకి వేసవిలో తొలకరి వర్షం వచ్చినప్పుడు కొద్దిగా తేమ ఉంటుందండి. ఆ తేమ ఉన్నప్పుడు మనం ఈ లోతు దుక్కులు సమర్థవంతంగా చేసుకోగలిగే అవకాశం ఉంటుందండి. ఈ లోతు దుక్కులు ఎందుకు చేసుకోవాలంటే, మనకి ఈ హార్వెస్టింగ్ అప్పుడు అలాగే ట్రాక్టర్లు తిరిగినప్పుడు దీనివల్ల మనకి సాయిల్లో ఒక హార్డ్ ప్యాన్ అనేది ఫామ్ అయిపోతుందండి. సో ఆ హార్డ్ ప్యాన్ని బ్రేక్ చేయడం కోసం కొంచెం ఈ లోతు దుక్కులకి మనం వెళ్ళినట్టయితే హార్డ్ ప్యాన్ బ్రేక్ అయ్యి ఈ నీళ్ళు అనేది ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో నీళ్ళు అనేవి ఇంకే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ లోతు దుక్కులు ఎర్ర నేలల్లో అలాగంటే బెట్ట పరిస్థితుల్లో, అంటే వర్షాధార పంటలకి చాలా వరకు ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమలోని ఎర్ర నేలల్లో ఈ లోతు దుక్కులు అనేవి చాలా ఉపయోగపడుతుంది. సమర్థవంతంగా మనకి పంటలు పండించుకోవడానికి చాలా వరకు ఈ లోతు దుక్కులు అన్నవి ఉపయోగపడతాయండి. ముఖ్యంగా మనకి లోతు దుక్కులకి మనం ఎంబీ ప్లవ్ని అలాగే సబ్సాయిలరు, డిస్క్ ప్లవ్ వీటిని మనం ఉపయోగిస్తామండి. సబ్సాయిలర్ మనం ఈ ఎర్ర నేలల్లో ఏంటంటే దాదాపుగా 50-60 సెంటీమీటర్ల లోతులో మనకి ఈ హార్డ్ ప్యాన్ అనేది ఉంటుందండి. ఇది బ్రేక్ చేస్తుంది. ఈ సబ్సాయిలర్ వాడినప్పుడు ఏంటంటే ఆ గట్టి పొర బ్రేక్ అయిపోయి, సో ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో వర్షం పడినప్పుడు ఆ నీళ్లు పారకుండా, అంటే నీళ్లు ఆ పొలంలోంచి బయటికి వెళ్ళకుండా వాటిలోనే అదే పొలంలోనే ఇంకేలాగా మనకి చేస్తుందండి. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ తేమ అనేది భూమిలో ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ వేసుకునే పంటకి ఆ తేమ అనేది ఉపయోగపడుతుందండి. అలాగే ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ నేలలో ఉండే కొన్ని రకాల పూప స్టేజ్లో ఉన్న ఏమైనా పురుగులు, వాటి అవశేషాలు అవి ఇవి ఏమన్నా ఉంటే కూడా ఆ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఎండకి అవి ఎక్స్పోజ్ అయ్యి అవి నాశనం అయ్యే అవకాశం కూడా మనకి ఉంటుందండి. సో ముఖ్యంగా మనకి ఈ ఎల్నినో ప్రభావంతో ఈ బెట్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ లోతు దుక్కులు అన్నవి ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటున్నానండి.